ఉప్పుకి ఐశ్వర్యముకి ఉన్న సంబంధం ఏమిటి? మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కల్లుప్పు. కల్లుప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు, మహాలక్ష్మి అని అంటారు. ఉప్పుని చేతితో తీసుకుని ఎదుట వారి చేతికి ఇవ్వకూడదు. చాలా మంది డబ్బు సంపాదిస్తాము కానీ నిలవడం లేదని అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి. రాత్రిపూట ఉప్పు అనకూడదు, రాత్రిపూట లవణం అని అనాలి. ఉప్పును ఈ శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు. అది వేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలాన పెడితే ఆగిన కష్టాలు తీరుతాయి అంటారు. కాలం రోజులలో మంగళవారం, శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ముందుగా చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇచ్చేవారు. అలా చేయటం వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగా ఉంటాయి అంటారు. కొందరు ఎదుటి గుడ్డలో రాళ్ళ ఉప్పు పోసి ఇంటి గుమ్మం ముందు కడతారు. మరుసటి రోజు ఉదయం ఎరుపుతో కట్టిన ముడుపుని ఉప్పు ఎవరు తొక్కినా విధముగా చెట్టు మొదల్లో వెయ్యాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కలకలలాడుతుంది అంటారు. ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం, అరువు తెచ్చుకోవడం సరికాదు. ఉప్పు అనగానే ప్యాకెట్ తీస్తారు చాలామంది. అది కాదు. రాళ్ళ ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది. అటువంటి విషయంలో వితండవాదం చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆపి ఎవరి ఇష్టం వారిది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.